హలో దోస్తులు, ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా, మీరు కూడా సూపర్ ఉన్నారని అనుకుంటున్నా. అప్పుడెప్పుడో సమ్మర్లో పోస్ట్ చేయాల్సిన వీడియో మర్చిపోయినా. 4 పచ్చి మామిడికాయలు తీసుకొని వాటి మీద పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దాన్ని ఒక మందపాటి గిన్నెలోకి తీసుకొని తగినంత బెల్లం, తగినంత కారం, కొద్దిగా జీలకర్ర వేసి స్టవ్ మీద అయితే పెట్టి బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఆపొద్దు. మధ్యలో ఆపితే మాత్రం మాడిపోతుంది. కింద మాడిపోతే మాడు వాసన వస్తుంది, టేస్టీగా రాదు. అందుకోసమే కలుపుతూనే ఉండాలి. బెల్లం అంతా కరిగి దగ్గరికి అయిన తర్వాత తగినంత ఉప్పు వేసి మళ్ళీ ఒక్కసారి కలిపి స్టవ్ బంద్ చేసి పక్కన చల్లారనికి పెట్టుకోవాలి. ఇది చల్లారే లోపైతే మనం ఒక ప్లేట్ తీసుకోవాలి. నేనైతే చాలా పెద్ద ప్లేటే తీసుకున్నా. పెద్ద గంజు మీది ప్లేట్ తీసుకొని దానికైతే మంచిగా నూనె రాసి ఇగో చూడండి, ఈ విధంగా నూనె రాసిన వేడిగా ఉన్నది. ఇంకా 2 చేతులకైతే నూనె రాసుకొని మంచిగా చిన్నగా అప్పాలు లెక్కొట్టి ఈ ప్లేట్ మీద అయితే పెట్టిన. వేడిగా ఉన్నది, గంజు కాలుతున్నది. అయినా కూడా నేను 2 చేతులకు ఆయిల్ రాసుకొని మంచిగా నీట్గా చిన్న అప్పాల మాదిరిగా అయితే పొత్తిన అన్నీ. ఈ ప్లేట్ మీద సరిపోకపోతే ఇంకొక ప్లేట్లో కూడా పెట్టిన నేను. ఈ విధంగా అయితే 2 ప్లేట్లలో టోటల్గా అయితే పెట్టుకున్నా నేను. ఇది మాత్రం ఎండలో ఆరబెట్టొద్దు, నీడకి ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే 2 డేస్లలో ఆరిపోతాయి. ఈ విధంగా 2 ప్లేట్లలోకి వచ్చినాయి. ఫ్యాన్ గాలికి పెట్టిన ఆరుతున్నాయి. 2 రోజులకైతే ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిన వాటిని నేనైతే తీసి ఒక డబ్బాలో నిల్వ చేసుకున్నా. తినడానికి పుల్లగా తీయగా కారంగా ఉంటాయి. మనకు జ్వరం వచ్చినప్పుడు నోరు మంచిగా ఉండదు, ఎట్లనో ఉంటుంది, ఏం తినబుద్ధి కాదు. అట్లాంటప్పుడు ఇది ఒకటి తీసుకొని తింటే నోరుకు టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. జ్వరంలో చిన్నపిల్లలకు బయటి వస్తువులు పెట్టిన దానికంటే ఇటువంటి చేసి పెడితే కూడా వాళ్ళు హెల్తీ ఫుడ్ తిన్నట్టు ఉంటారు. నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.